ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రపంచంలోని కొన్ని నగరాలను ప్రదేశాలను చూడబోతున్నాం. ఈ ప్లేసెస్ చూస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ. డెవలప్మెంట్ పేరుతో మనుషులు తమకు తాముగా ఎలా ఒక నరకాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు అనేది ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనుషులు ఉన్నారు కానీ మానవత్వం లేదు. స్కై స్క్రాపర్స్ ఆకాశాన్ని తాకుతున్నా కింద నేలపై మనుషులు మాత్రం కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఈ ప్లేసెస్ చూస్తే మీరు ఉన్న చోటు ఎంతో బెటర్ అని అనిపిస్తుంది, లేదా మనకు కూడా ఫ్యూచర్ లో ఇలాగే జరుగుతుందేమో అనే భయం వేస్తుంది. సో మెంటల్ గా రెడీ అవ్వండి, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న క్లిష్టమైన ప్రదేశాలను చూద్దాము. ఆ ప్రదేశాలు అలా మారడానికి కారణం ఒక మనిషే. అయితే అంతకంటే ముందు తెలుసు కదా, ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. నంబర్ 1, ధారావి. ముందుగా ముంబైలోని ధారావి గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్లమ్. ఇక్కడ కేవలం 2 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో 10 లక్షల మందికి పైగా బ్రతుకుతూ ఉన్నారు. అంత చిన్న ఏరియాలో అంత ఎక్కువ పాపులేషన్ అంటే ఊహించుకోవడానికే కష్టం. ధారావిలో ఇళ్లను రేకుల షెడ్లు, పాత ప్లాస్టిక్ కవర్స్ తో కట్టుకుంటారు. ఇక్కడ మంచి వాటర్ ఉండదు, మురికి కాలువలు ఎప్పుడు నిండిపోయి ఉంటాయి. వాళ్ళు అదే మురికి వాటర్ తో స్నానం చేయటం, వంట చేయడం అక్కడ కామన్. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే 1000 మందికి ఒకే బాత్రూమ్ అక్కడ ఉంటుంది. అయితే ఇంత డిఫికల్ట్ లైఫ్ లో కూడా ఇక్కడి ప్రజలు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కొందరు మట్టి కుండలు, కొందరు బట్టలు, మరికొందరు లెదర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. ఈ ప్రొడక్ట్స్ ఫారిన్ కంట్రీస్ కి కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇంత కష్టం ఉన్నా కూడా వాళ్ళు లైఫ్ ని గివ్ అప్ చేయకుండా పోరాడుతూ ఉంటారు. నంబర్ 2, బంగ్లాదేశ్. తర్వాత బంగ్లాదేశ్ లోని ప్రమాదకరమైన ట్రైన్స్ గురించి చూద్దాం. ధారావిలో జనాలకు స్పేస్ లేక ఇబ్బందులు పడితే బంగ్లాదేశ్ లో జనాలు ట్రావెల్ చేయడానికి ట్రైన్స్ రూప్స్ మీదకు ఎక్కుతారు. మీరు ఎప్పుడైనా చూసారా రన్నింగ్ ట్రైన్ మీద వందల మంది ప్రయాణం చేయటం? ఇది సినిమా సీన్ కాదు, బంగ్లాదేశ్ లో అది డైలీ లైఫ్. ట్రైన్ లోపల స్పేస్ ఉండదు కాబట్టి జనాలు డోర్స్ కి వేలాడుతూ లేదా రూప్ మీద కూర్చుని ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇలాగా ఒక చిన్న మిస్టేక్ జరిగినా వాళ్ళ లైఫ్ అక్కడే ఎండ్ అయిపోతుంది. రెయిన్, సన్లైట్, నైట్ టైం అని కూడా చూడకుండా వాళ్ళు ఇలా ట్రావెల్ చేస్తారు, ఎందుకంటే వాళ్లకు వేరే ఆప్షన్ లేదు. చాలా విలేజెస్ లో స్కూల్స్, హాస్పిటల్స్, సిటీకి వెళ్ళడానికి ఇదే లాస్ట్ ఆప్షన్. గవర్నమెంట్ ఈ రిస్కీ ట్రావెలింగ్ ని ఆపడానికి ట్రై చేసిన జనాలు మాత్రం అలాగే వెళ్తూ ఉన్నారు. రైలు లోపల ఉన్న సీట్లు మాత్రమే కాదు, డోర్స్, కిటికీలు, చివరికి రైలు పైకప్పు కూడా ఇలా మనుషులతో నిండి ఉంటుంది. ఒక్కోసారి దూరం నుంచి చూస్తే రైలు కాకుండా మనుషుల గుంపు నడుచుకుంటూ వస్తున్నట్టు అలా అనిపిస్తుంది. అది చూడడానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది. చూడండి మీరే. అలాగే ఢాకా జనాభా చూసుకుంటే 2 కోట్లకు పైగా ఉంది. ఇక్కడ రోడ్లపై కార్ల ట్రాఫిక్ జామ్, సందుల్లో సైకిల్ రిక్షాలు, రైళ్లలో మనుషుల వరద. ఇక్కడి ప్రజలకు సమయానికి ఎక్కడికైనా చేరుకోవడం ఒక పెద్ద టాస్క్. వారికి ప్రయాణం అంటే కేవలం ఒక ప్రయాణం కాదు, బ్రతకడానికి ఒక యుద్ధం. చిన్న తప్పు కూడా ప్రాణాలను తీసే ప్రమాదం ఉంటుంది. లాగోస్. ఇప్పుడు నైజీరియాలోని లాగోస్ గురించి చూద్దాం. టైమ్ ఇస్ మనీ అంటారు కదా, కానీ లాగోస్ లో టైం కేవలం ట్రాఫిక్ లోనే వేస్ట్ అయిపోతుంది. లాగోస్ పాపులేషన్ 2 కోట్ల కన్నా ఎక్కువ. ఇంతమందికి సరిపడా రోడ్స్ అక్కడ లేదు. దీనివల్ల ట్రాఫిక్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా, వీకెండ్ అయినా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం నార్మల్ విషయమే. రిక్షాలు, ట్రక్కులు, బైక్లు, కార్లు, వాకర్స్ అందరూ ఒకే రోడ్డు మీద ఉంటారు. కొన్నిసార్లు మొత్తం సిటీ ఒకే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నట్లు అనిపిస్తుంది. ట్రాఫిక్ వల్ల స్కూల్స్ కి, ఆఫీసులకి, హాస్పిటల్స్ కి అక్కడ టైం కు వెళ్ళలేరు. అంబులెన్స్ లు కూడా ఈ ట్రాఫిక్ జామ్ లో స్టక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల పేషెంట్స్ టైం కి ట్రీట్మెంట్ పొందలేరు. అందుకే ఈ సిటీని ట్రాఫిక్ హెల్ అంటారు. ఓషియా. జపాన్ లోని టోక్యో, ఒసాకా వంటి పెద్ద నగరాలలో రద్దీ సమయాల్లో ఓషియా అనే ఉద్యోగులు పనిచేస్తారు. వీరు ప్రయాణికులను బలవంతంగా లోపలికి తోసి ట్రైన్ డోర్స్ మూసేలా చూస్తారు. ఇది వినడానికి వింతగా ఉన్న జపాన్ లో ఇది నిజంగా జరిగే విషయం. ఇక్కడ జనాభా సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి ట్రైన్ సమయానికి బయలుదేరడం చాలా ముఖ్యం. ఒక ట్రైన్ ఆలస్యమైన వేలాది ట్రైన్ల షెడ్యూల్ మొత్తం దెబ్బతింటుంది. అందుకే ట్రైన్ డోర్స్ ను క్లోజ్ చేయడానికి ఈ ఓషియాల సహాయం తీసుకుంటారు. ఈ రద్దీ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ప్రయాణికులు సరిగ్గా నిలబడడానికి కూడా లేదా చేతులు కదపడానికి కూడా అక్కడ స్థలం ఉండదు. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ఈ ఓషియాల సంఖ్య తగ్గినప్పటికీ కూడా అత్యంత రద్దీ ఉన్న స్టేషన్ లో ఇప్పటికీ వీరు కనిపిస్తూ ఉంటారు. అయితే మీకు ఇలాంటి ఉద్యోగం వస్తే అదే డోర్లలో నిలబడిన వాళ్ళని ట్రైన్ లోపలికి లేదా బస్సు లోపలికి తోసి డోర్ వేసే జాబ్ వస్తే మీరు చేస్తారో లేదో కమెంట్ చేసి చెప్పండి.
ఇక నంబర్ 6 ఢిల్లీ. ఇక ఢిల్లీలోని గాజీపూర్ డంపింగ్ యార్డ్ గురించి చూద్దాం. కొండలు అంటే మనకు మొత్తం గ్రీనరీ, బ్యూటీ గుర్తుకు వస్తుంది. కానీ ఢిల్లీలో ఒక మౌంటైన్ ఉంది. అది మామూలు మౌంటైన్ కాదు, అది ఒక చెత్త కొండ. అది బ్యూటీని కాదు, డిసీజెస్ ని పంచుతుంది. అక్కడ స్మెల్ కాదు, బ్యాడ్ స్మెల్ వస్తుంది. దీని హైట్ దాదాపు 70 మీటర్స్. ఇది ఢిల్లీ సిటీకి మధ్యలో ఉంది. ఇక్కడ రోజుకు 2000 టన్నుల చెత్తను వేస్తారు. పాత షూస్, పాడైన ఫుడ్, ప్లాస్టిక్ ఇలా అన్ని అక్కడ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ మౌంటైన్ 10 మీటర్స్ కు పెరుగుతుంది. అంటే అంత చెత్త అక్కడ ప్రతి సంవత్సరం పేరుకుపోతోంది. ఈ ప్లేస్ చూడ్డానికి భయంకరంగా ఉండటమే కాకుండా డేంజరస్ గ్యాసెస్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఉండే వాళ్లకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఐ ఇరిటేషన్ లాంటి సమస్యలు నార్మల్ అయ్యాయి అంటే సాధారణం అయిపోయింది అన్నమాట. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ చెత్తే కాదు, మనుషులు కూడా బ్రతుకుతూ ఉన్నారు. కొందరు అక్కడే చిన్న చిన్న ఇళ్లను కట్టుకుని ఆ చెత్తలోనే ఇనుము, ప్లాస్టిక్ లాంటివి ఏరుకుని బ్రతుకుతూ ఉన్నారు. ఈ చెత్త మౌంటైన్ మనకు ఏం చెప్తోంది అంటే ఈ రోజు మనం ఈ చెత్తను కరెక్ట్ గా మేనేజ్ చేయడం నేర్చుకోకపోతే రేపు మన లైఫ్ కూడా ఈ గార్బేజ్ మౌంటైన్ లోనే కలిసిపోతుంది. నిజమే కదా? సెయింట్ పీటర్బర్గ్, రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ నగరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని కుడ్రోవో అని పిలుస్తారు. ఇక్కడ దాదాపు 100 కంటే ఎక్కువ ఎత్తైన అపార్ట్మెంట్ భవనాలు ఉన్నాయి. ఇక్కడ అనేక ఎత్తైన అపార్ట్మెంట్ భవనాలు చాలా దగ్గరగా నిర్మించబడి ఉన్నాయి. ఈ భవనాలు చూడ్డానికి చీమల పుట్టల్లాగా కనిపిస్తాయి. ఇది యూరప్ లోనే అతిపెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో ఒకటి. ఇందులో 25 అంతస్తులు, 35 ఎంట్రన్స్ గేట్లు, 7883 ఫ్లాట్లు ఉన్నాయి. దాదాపు 81,000 మంది జనాభా ఇక్కడే నివసిస్తున్నారు. కింద సూపర్ మార్కెట్స్, షాపులు, స్కూల్స్ అన్ని సౌకర్యాలు కనిపిస్తాయి. కానీ లోపల జీవితం చాలా కష్టం. ఈ బిల్డింగ్ లోపల మంచి గాలి, వెలుతురు ఉండవు. 4 వైపులా కాంక్రీట్ గోడలే ఉంటాయి. మీరు కిటికీ నుంచి చూస్తే ఎదురుగా మరో కిటికీ మాత్రమే కనిపిస్తుంది. ఆకాశం కనిపించదు, ఎండ తగలదు. మనిషి ప్రకృతికి దూరమై ఒక చిన్న పెట్టెలో ఇరుక్కుపోయినట్లు ఫీల్ అవుతాడు. ఇక్కడ ప్రశాంతత అనేదే అస్సలు ఉండదు. ఎప్పుడు ఏదో ఒక సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. పైనుంచి పిల్లల అల్లర్లు, లిఫ్ట్ సౌండ్లు, పక్క రూమ్ నుంచి టీవీ సౌండ్, ఇలా చుట్టూ రకరకాల శబ్దాలు. ఇక్కడ మనిషి కేవలం బ్రతికేస్తున్నాడే తప్ప జీవితాన్ని ఎంజాయ్ చేయటం ఉండదు. ఇక్కడ ప్రైవసీ అనేది లేదు, రిలేషన్షిప్స్ అనేవి లేవు, ఎవరికి ఎవరు తెలియదు. ఈ మనుషుల పుట్ట అనేది ఆధునిక కాలపు నరకం. ఇక్కడ మనిషి జైల్లో ఉన్నట్లు ఉంటాడు, కానీ జైలు గోడలు మాత్రం కనిపించవు. ముంబై, ఇండియా. మన ఇండియాలోని ముంబై నగరం, దీనిని కలల నగరం అని కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ నిజమైన జీవితం గురించి లోకల్ ట్రైన్స్ లో ప్రయాణించే వారిని అడగండి, వాళ్ళు చెప్తారు. అక్కడ ప్రయాణం కాదు, ఒక వార్ జరుగుతుంది. ముంబై లోకల్ ట్రైన్స్ ని నగరపు లైఫ్ లైన్ అంటారు. ఇక్కడ చూసుకుంటే ఒక్కో కోచ్ లో 250 మందికి చోటు ఉంటే తరచుగా 400 మందికి పైగా ఇరుక్కుని ఉంటారు. డోర్స్ తెరిచి ఉంటాయి, జనాలు బయట వేలాడుతూ ఉంటారు. కొన్నిసార్లు రద్దీ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ప్లాట్ఫామ్ పై నిలబడిన వారికి రైలు అస్సలు కనిపించదు. కేవలం మనుషుల గుంపు మాత్రమే అలా వస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రతిరోజు దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. కొందరు జారిపడి చనిపోతూ ఉంటారు. కానీ మరుసటి రోజు చూసుకుంటే అదే గుంపు, అదే యుద్ధం. ముంబైలో ప్రజలు తమ ఆఫీసులకు వెళ్ళడానికి 2-3 గంటలకు ముందే బయలుదేరుతారు. పర్సనల్ స్పేస్ అనేది ఒక ఊహ మాత్రమే. జనాభా పెరిగితే ఇలాగే ఉంటుందేమో. నిజంగా పల్లెటూర్లలో హాయిగా ఏదో ఒక పని చేసుకుని లేదా వ్యవసాయం చేసుకుంటూ ఉంటేనే ఎంతో హాయిగా ఉంటుంది. ఇస్తాంబుల్, టర్కీ. టర్కీలోని అతిపెద్ద మరియు జనాభా ఎక్కువ ఉన్న నగరం ఇస్తాంబుల్. ఈ నగరం యూరప్ మరియు ఏషియా 2 ఖండాల మధ్య ఉంది. ఇది ఒక అందమైన చారిత్రక నగరంలా కనిపించిన నిజం ఇంకా కఠినంగా, భారంగా ఉంటుంది. ఈ నగరంలో దాదాపు 2 కోట్ల మంది నివసిస్తున్నారు. ఎక్కడ చూసినా మనుషులే. సందులు, మార్కెట్లు, బ్రిడ్జిలు, రోడ్లు అన్ని జనంతో నిండి ఉంటాయి. ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే చాలా మందికి తమ ఆఫీసులకు చేరుకోవడానికి ప్రతిరోజు 3-4 గంటలు టైం పడుతుంది. ఇక్కడ జీవితం ఒక రేస్. అందులో ఎవ్వరూ గెలవరు, కేవలం అలసిపోయి పడిపోతారు. హాంకాంగ్. ఇక చివరగా హాంకాంగ్ అనేది భూమిపై కాకుండా ఆకాశంలోనే తన డామినేషన్ చూపించే ఒక స్పెషల్ సిటీ. ఇక్కడ ల్యాండ్ చాలా కాస్ట్లీ ఏమో కాబట్టి బిల్డింగ్స్ అన్ని పైకి పెరుగుతాయి. కానీ ఈ మెరిసే బిల్డింగ్స్ లోపల ఉండే లైఫ్, బయట కనిపించే గ్లామర్ కు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. డబ్బున్న వాళ్లకు ఖరీదైన ఫ్లాట్స్ ఉంటే పేదవాళ్ళు ఇలా కేజ్ హోమ్స్ లో, అంటే పంజరం లాంటి ఈ ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది. ఇవి కేవలం 15 నుంచి 30 చదరపు అడుగుల రూమ్స్, ఒక బెడ్, ఒక ఫ్యాన్, ఒక లైట్ కూడా అక్కడ కష్టంగా పట్టిస్తారు. వీటి గోడలు ఇనుప గ్రిల్స్ తో ఉంటాయి. చూడ్డానికి జైలు గదుల్లా అనిపిస్తాయి. ఇందులో ఉండేవాళ్ళు ఖైదీలా ఫీల్ అవుతారు.
కానీ వాళ్ళు ఏ నేరము చేసి ఉండరు. ఈ నగరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా పాఠాలు ఉన్నాయి. అభివృద్ధి పేరుతో మానవత్వం, సౌకర్యాలు మరియు ప్రశాంతతను కోల్పోవటం ఎంత ప్రమాదకరమో ఈ నగరాలు మనకు చూపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ షేర్స్ వల్లనే నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది.